హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాము. ఈరోజు థర్డ్ సినారీ అనమాట. ఓకే, కస్టమ్ లాగిన్ లో ఆల్రెడీ మనం ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 3వ వీడియో అనమాట. ఈ 3 వీడియోలో ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లేక్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది లేక్ వస్తుంది. ఇక్కడ నాకు 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, emp.csv, emp_market.csv. ఓకే, అయితే ఈ ఫైల్స్ నేను ప్రాసెస్ చేస్తాను. ప్రాసెస్ చేసిన తర్వాత డేటా లోడింగ్ చేసి ఒక ఫోల్డర్లోకి పంపిస్తాను. ఓకే, సక్సెస్ అనే ఫోల్డర్లోకి. ఇన్ కేస్ ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ని ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఫైల్స్ ని ఇక్కడికి మూవ్ చేస్తాం. ఓకే, అంటే ఒక సోర్స్ ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లో ఏదైతే ప్రాపర్ గా ఫైల్స్ ఉంటాయో వాటిని సక్సెస్ ఫోల్డర్ మూవ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎర్రర్స్ ఉంటే ఆ ఫైల్స్ ని వేరే డైరెక్టరీ మూవ్ చేస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ సో ఏదైతే ఫైల్స్ ని ప్రాసెస్ చేసినామో వాటిని కూడా లాగిన్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు. పైప్ లైన్ ఏమేంటిది, ఫైల్ ఏమేంటిది, రికార్డ్ కౌంట్ ఏంటిది, అలానే ప్రాసెస్ అంటే అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి, ఆ ఫైల్ నేమ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేనైతే క్యాప్చర్ చేయడం జరిగింది. అలానే ఇంతకు ముందు చెప్పినట్టుగా సో ఈ లాగింగ్, కస్టమ్ లాగింగ్ కూడా ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, సో చూద్దాం. సో ఈ ఈ రెండే మనకి మెయిన్ అన్నమాట. గెట్ మెటాడేటా అండ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ. రిమైనింగ్ అంతా కూడా మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది కాదు. ఓకే, సో గెట్ మెటాడేటా యాక్టివిటీలో ఏం చేస్తామంటే, సో ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ నుంచి చైల్డ్ ఐటమ్స్ అనేది ఇటరేట్ చేస్తున్నాం. ఈ వచ్చిన చైల్డ్ ఐటమ్స్ ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఆ గెట్ మెటాడేటా యొక్క అవుట్పుట్ ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్. దాని తర్వాత ఇక్కడ ఒక 9 యాక్టివిటీస్ ఉన్నాయి అన్నమాట. ఏంటిదంటే, ఫస్ట్ కాపీ డేటా యాక్టివిటీ. ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకి ఫర్ ఈచ్ నుంచి వస్తుందో వాటిని ఇటరేట్ చేస్తున్నాం అనమాట. డెస్టినేషన్ టేబుల్లోకి లోడ్ చేస్తుంది. సోర్స్, డెస్టినేషన్. దాని తర్వాత ఇన్ కేస్ ఈ ఈ యాక్టివిటీ ఫైల్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే ఇక్కడ ఎర్రర్ డైరెక్టరీకి మూవ్ చేస్తున్నాం. ఆ ఫైల్ ని ఎర్రర్ ఫోల్డర్ దాన్ని అండ్ లాగిన్ చేస్తున్నాం. దాని తర్వాత డిలీట్ చేస్తున్నాం సోర్స్. ఇప్పుడు ఫైల్స్ అనేది మూవ్ చేసిన తర్వాత, మూవ్ అంటే నథింగ్ బట్ కాపీ చేయడం అనమాట. కాపీ చేసిన తర్వాత డిలీట్ చేస్తున్నాం. ఒకవేళ ఇన్ కేసు సక్సెస్ అయితే వాటి యొక్క రికార్డ్ కౌంట్ ఒక వేరియబుల్ స్టోర్ చేసి దాన్ని సక్సెస్ ఫోల్డర్కి మూవ్ చేస్తున్నాం, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాం, మళ్ళీ డిలీట్ చేస్తున్నాం. ఓకే, ఇలా రకరకాల స్టెప్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ చాలా సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఇక్కడ పెద్ద కాంప్లికేట్ అంటే ఏమన్నా వెరీ వెరీ ఇంతకుముందు మీరు అందరూ తెలుసుకున్నారు. ఓకే, సో ఇది రిమైనింగ్ అంతా కూడా లైక్ ఇంతకుముందు చెప్పినట్టుగా సో ట్రిగ్గర్ ఐడి, పైప్ లైన్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, వాటన్నిటిని కూడా మనం అయితే అలానే ఏ యాక్టివిటీ పేరు, ఇవన్నీ కూడా మీకు ఇంతకు ముందే చెప్పినాయి అనమాట. ఓకే, ఇప్పుడైతే రన్ చేద్దాం. పేరెంట్ లాగిన్, కాపీ లాగిన్, స్కిప్ డైవర్, మూడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడింటిని నేను రన్ చేస్తున్నాను. దట్ మనకి అంటే అన్ని ప్రాపర్ గా వర్క్ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. అట్లీస్ట్ మీ టైం మీ చూసుకుంటే ఇక్కడ కూడా డేట్ అయితే లేదు, నేను ఫ్రెష్ గా రన్ చేస్తున్నాను. అలానే ఈ ఫైల్స్ లో కూడా ప్రాపర్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఎటువంటి ఎర్రర్స్ ని క్రియేట్ చేయడం లేదు. చూసుకోవచ్చు, ప్రాపర్ గానే ఉన్నాయి. ఓకే, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ట్రిగ్గర్ చేద్దాం. బట్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైతే మనం పైప్ లైన్ ఇన్వోక్ చేస్తున్న వాటితో సంబంధం లేకుండా ఈ అసలు సక్సెస్ అని వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంటే ఓకే తొందరగా వచ్చేసింది, బట్ ఇది టైం తీసుకుంటుంది ఒక 3 minutes. అయినా సరే ఇమ్మీడియట్ గా ఒక 5 seconds లో సక్సెస్ అవుతుంది. ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఆ పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన దాకా అది వెయిట్ చేయడం లేదనమాట. బట్ అది ఏంటనేది కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. రన్ అవుతా ఉంది, 2 సక్సెస్.
కానీ కొంచెం టైం తీసుకుంటుంది డేటా రెప్లికేట్ అవ్వడానికి. సో 3 అడుగులు వచ్చింది, కానీ ఇది 5 సెకండ్స్ 10 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ యాక్చువల్గా చూడండి 3 సక్సెస్ అని వస్తుంది. అసలు నాకు తెలిసి ఇది ఇంకా ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంటుంది. బట్ జస్ట్ కాల్ చేసి ఉంటుందా, లేకపోతే అది కాల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పైప్ లైన్ సక్సెస్ అయిందాక వెయిట్ చేయాలి అనేది కూడా స్టిల్ కన్ఫ్యూజన్ అనమాట. బట్ ఎనీహౌ మనకైతే తెలుసు ఏంటి అనేది కూడా. ఒక 2-3 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్ని కూడా రిప్లికేట్ అవ్వడానికి. Still going on. ఎక్కడైతే సక్సెస్ వచ్చింది ఓకే చూస్తారు కదా. సో ఫెయిల్ అయింది అనమాట కాపీ లాగిన్ అండ్ పేరెంట్ లాగిన్. అఫ్ కోర్స్ ఇంతకుముందు ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అలానే ఉన్నాయి, నేనేం చేంజ్ చేయలేదు. మనకి మెయిన్ కావాల్సింది స్కిప్ ద ఎర్రర్ ఫైల్ అనమాట, అది ఇంపార్టెంట్. ఓకే చూసారా, ఈఎంపీ డాట్ సిఎస్పిలో 2 రికార్డ్స్ ఉన్నాయి. సో సక్సెస్ వచ్చింది. ఓకే ఇంకోటి కూడా వస్తుంది, లెట్స్ వెయిట్. చెప్పేదో కొంచెం టైం అయితే తీసుకుంటున్నాం అన్నమాట. బట్ ఇక్కడైతే ఇమ్మీడియట్ గా సక్సెస్ అనేది స్టేటస్ చూపిస్తుంది. మెయిన్ మీరు ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్స్ మూవ్ అయినాయి లేదా చూసుకోవచ్చు. ఓకే ఇంకా ప్రాసెస్ అవుతానే ఉంది. ఓకే ఎంత టైం తీసుకుంటున్నాం అన్నమాట, బట్ అక్కడ ఇమ్మీడియట్ గా సక్సెస్ అని వస్తుంది. సో ఐ డోంట్ అండర్స్టాండ్. చూడండి. సో ఈఎంపీ అండర్ స్కోర్ మార్కెట్ డాట్ సిఎస్పి, ఈఎంపీ డాట్ సిఎస్పి, రెండు ఫైల్స్ కూడా సక్సెస్. అలానే వాటి యొక్క రికార్డ్ కౌంట్ కూడా 2 అనమాట. సో ఇక్కడ కూడా మనకి రికార్డ్ వస్తుంది. సో మెయిన్ ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. చూసారా ఫైల్స్ కూడా ప్రాసెస్ అయినాయి. మీరు ఇక్కడ చూస్తే సక్సెస్ దాంట్లో 2 ఫైల్స్ ఉంటాయి. ఓకే ఈఎంపీ డాట్ సిఎస్పి, ఈఎంపీ అండర్ స్కోర్. అండ్ ఎర్రర్స్ దాంట్లో ఏమి ఉండవు, ఎందుకంటే ఎటువంటి ఫైల్ లేదు కదా. చూసారా. సో స్కిప్ ద ఎర్రర్ ఫైల్ సక్సెస్ అండ్ ఎర్రర్ మెసేజ్ ఫెయిల్ యాక్టివిటీ ఏమి లేదు కాబట్టి ప్రాపర్ గా వచ్చింది. ఓకే ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా డిలీట్ చేస్తాను. జనరల్ టైం స్టాంప్ అపెండ్ చేస్తాం అనమాట ఫైల్స్ కాపీ చేసేటప్పుడు ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి. ఇక్కడ 3 ఫైల్స్ తీసుకుంటాను. సో బ్రౌజ్ ఈఎంపీ, ఈఎంపీ మార్కెట్ కాపీ. ఓకే అప్లోడ్. ఓకే ఇక్కడ మనం 3 ఫైల్స్ అప్లోడ్ చేసినాం కదా, ఈ ఫైల్ ఏంటంటే ఒక కాలం ఎడిషనల్ ఉందన్నమాట. ఓకే సో కాలం చూపిస్తాను పర్టికులర్ గా. ఓకే సో టెస్ట్ డేట్ అనే కాలం ఉంది కాబట్టి ఆ కాలం సో టేబుల్లో ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్ అవ్వాలన్నమాట. సో ఫర్ టైమింగ్ వెరిఫై చేసుకోండి. ఇక్కడ 2 రికార్డ్స్, ఇక్కడ 3 రికార్డ్స్ కదా. నెక్స్ట్ రన్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది, అంటే 3 వస్తుంది, 5 వస్తుంది, ఇక్కడ 6, ఇక్కడ 5, ఇక్కడ 6 అన్నమాట. ఓకే సో లెట్ మీ ట్రై టు రన్ అనమాట.
think wait and completion. Okay, I think ఇది we need to keep. Seems like okay, ఇది మర్చిపోయాను. సో మేబీ దానివల్ల I think yeah, understand. ఓకే సో దానికి ఇది కంప్లీట్. ఓకే చూసారా మళ్ళీ ఫెయిల్ అయింది. సో పేరెంట్ లాగిన్ మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా ఇది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ యాక్స్. ఓకే ఏదైనా సరే మీరు కాన్సెప్ట్ అనేది చెప్పేది కాన్సెప్ట్ తెలియకుండా మీరు ఏదో ఆ, అంటే ఓకే వీ కెన్ మేనేజ్ దాంట్లో నో డౌట్ అన్నది బట్ కొంచెం తెలుసుకున్న మంచిదని నా అభిప్రాయం. సో బేసిక్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్ ఎస్పెషల్లీ ఇక్కడ అంతా చేసింది పారామీటర్స్ ఎక్స్ప్రెషన్స్ వేరియబుల్స్ అదేనమాట రిమైనింగ్ అంతా తెలిసింది అందరూ చేసేది అనమాట. ఈ రెండు మూడు కాన్సెప్ట్లు బేసిక్స్ అలానే ఒక ఇన్పుట్ పారామీటర్ ఒక యాక్టివిటీ నుంచి వేరే యాక్టివిటీకి ఏం సప్లై చేయాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే 5 వచ్చినాయి. సో లాస్ట్ రన్ అవుతుంది ఇప్పుడు. సో స్కిప్ ద ఎర్రర్ 5. Still going on, I think. So, చూసారా ఏమొచ్చింది ఇక్కడ ఫెయిల్డ్ వచ్చింది. ఓకే సో చెప్పా కదా సో ఫెయిల్డ్ 0 రికార్డ్స్ నేను కావాలని ఇది హార్డ్ కోడ్ చేశాను అనమాట. ఓకే ఫైల్ ఫెయిల్ అయిన తర్వాత అది 2 రికార్డులు అయితే 3 రికార్డులు అయితే ఓకే మనకి అనవసరం కాబట్టి దీన్ని హార్డ్ కోడ్ చేశాను. సో తర్వాత సో ఇక్కడ 2 రికార్డ్స్ అని మళ్ళీ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఎంట్రీ వస్తుంది. చూడండి 4 ఇంకొక రికార్డ్ వస్తే ఇది మళ్ళీ వస్తుంది. వెయిట్ చేయండి. One more left. Still going on. అంటే నేను ఎడిటింగ్ అయితే ఏం చేయను కాబట్టి కొంచెం మీకు అనిపించవచ్చు బోర్ ఏంట్రా బాబుగా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది వచ్చా. ఇప్పుడు మనం మల్టిపుల్ సినారియోస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా టైం అయితే ఐడియా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ రన్ అవ్వాలన్నమాట. ఓకే మీరు ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనకి ఆల్మోస్ట్ 9 యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే సక్సెస్ అయితే ఏం చేయాలా ఫెయిల్ అయితే ఏం చేయాలా ఎందుకంటే ఒక వేలో మనం ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. చూసారా ఇది కూడా వచ్చేస్తుంది. ఓకే సో మనం అయితే సో ఈ ఫైల్ ఫెయిల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసింది 0 రికార్డ్స్ వచ్చినాయి అండ్ సో 4 5 2 2 సక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంకో రికార్డ్ వస్తుంది ఎందుకు ఫెయిల్ అయింది అనేది. చూసారా స్కిప్ ద ఎర్రర్ ఫెయిల్డ్ వచ్చింది అండ్ లూప్ ద ఫైల్స్. ఓకే ఫెయిల్డ్ యాక్టివిటీ ఏమొచ్చిందంటే లూప్ ద ఫైల్స్ అంటే నథింగ్ బట్ ఇది ఓకే సారీ ఇది ఫర్ ఈచ్ యాక్టివిటీ లూప్ ద ఫైల్స్. ఇక్కడ ఏమొచ్చింది ఎర్రర్ మెసేజ్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకే సో యాక్టివిటీ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ది ఇన్నర్ యాక్టివిటీ అంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ ఫెయిల్ అయింది ఎందుకంటే విత్ ఇన్ ఫర్ ఈచ్ యాక్టివిటీ వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఫెయిల్ అయింది. ఆ యాక్టివిటీ పేరు ఏంటంటే డేటా లోడ్ ప్రాసెస్.
ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో వితిన్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనకి చాలా ఉన్నాయి కదా. ఇక్కడ డేటా లోడ్ ప్రాసెస్ అనే యాక్టివిటీ ఫెయిల్ అయిందని చెప్తాను. ఓకే. సో ఎందుకు ఫెయిల్ అయిందంటే సో ఒక్క నిమిషం, సోర్స్ కాలమ్ ఈజ్ నాట్ డిఫైన్ ఇన్ డెల్టా మెటా డేటా కాలమ్ నేమ్. టెస్ట్ డేటా అనే కాలము ఈ ఫైల్లో నుంచి ఆ డెల్టా టేబుల్లో మెటా డేటాకి డిఫైన్ చేయలేదు, అందువల్ల ఫెయిల్ అయిందని చెప్తాను. అంటే ఈ ఎర్రర్ మెసేజ్ చూస్తే మనకి క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. సో ఏంటి, ఓకే, ఏ పైప్ లైన్ ఫెయిల్ ఉంది, ఆ పైప్ లైన్ లో ఏ యాక్టివిటీ ఫెయిల్ ఉంది, ఎందుకు ఫెయిల్ అయింది అనేది కూడా క్లియర్ కట్ గా మెసేజ్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇది ఒక వే అనమాట. అలానే ఇంకా మనకి నోట్బుక్స్, డేటా ప్రొజెక్ట్, వేరే యాక్టివిటీస్ ఉన్నాయి కదా, అది కూడా యూజ్ చేసినప్పుడు ఒక లింక్ ఫెయిల్ అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఎర్రర్ మెసేజ్ రిప్లికేట్ అవుతుందా, సో దట్ మనకి క్లారిటీగా ఓకే ఈ యాక్టివిటీ ఫెయిల్ అయింది బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అనే ఒక క్లారిటీ వస్తే మనం ఎలాంటి ప్రొడక్షన్ సిస్టమ్స్ కైనా ఈజీగా మెయింటైన్ చేయగలం. ఎందుకు ఫెయిల్ అయిందో తెలిసినప్పుడు ఈజీగా ఆ పర్టికులర్ పైప్ లైన్ లో ఆ యాక్టివిటీకి వెళ్ళి ఓకే సో సో రీజన్ వల్ల ఫెయిల్ అయిందని ఇమీడియట్గా చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అనేది నేనైతే ఖచ్చితంగా డిఫరెంట్ లో చేస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా you'll get some knowledge on this. Okay. So thank you so much for watching and catch you next video. Bye bye.